హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు అయితే మనము పెద్ద మూవీ యొక్క టికెట్స్ బుకింగ్ గురించి బయట కాంట్రవర్సీ అయితే నడుస్తూ ఉంది. ఆ కాంట్రవర్సీ ఏంటంటే టికెట్ ప్రైజ్లు, టికెట్ హైక్లు ఇప్పుడు ఒక 3 నెలలుగా చూడట్లేదు. ఇప్పుడైతే మళ్ళీ టికెట్ హైక్లు చూస్తూ ఉన్నాము. ఇప్పుడున్న వార్ సిచ్యువేషన్లో అన్ని ప్రైజులు పెరుగుతున్న సిచ్యువేషన్లో మనం ఇప్పుడు టికెట్ హైకులు కూడా చూడాల్సి వస్తూ ఉందనేసి అని ప్రజలైతే సోషల్ మీడియాలో కొంచెం కోపంగానే ఉన్నారని చెప్పాలి. వీటి గురించి ఒక క్లారిటీ ఇస్తూ ఇంకా పెద్ద మూవీ యొక్క ట్రైలర్ గురించి కూడా అప్డేట్ ఉంది. ఈ అప్డేట్లు అన్నిటి గురించి క్లారిటీ ఇస్తూ ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మంచి కంటెంట్ ఎటువంటి న్యూస్లు ఉన్నా, గాసిప్స్ ఉన్నా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఏ న్యూస్ ఉన్నా మీ ముందుకు పెట్టడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను గైస్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే పెద్ద మూవీ టికెట్లు అయితే ఓవర్సీస్లో ఓపెన్ అయిపోయాయి. వీటి గురించి మనం మాట్లాడుకోవాల్సింది గట్టిగానే ఉంది. అక్కడైతే $20 నుంచి స్టార్ట్ అవుతూ 25, 30 అంటే స్క్రీన్లు మారే కొద్దీ మల్టీప్లెక్స్లని, ఇంకా సింగిల్ స్క్రీన్లని, ఇంకా పెద్ద డాల్బీ విజన్ స్క్రీన్లని, ఈ స్క్రీన్లు మారే కొద్దీ, ఈ ఫెసిలిటీస్ మారే కొద్దీ పెద్ద మూవీ టికెట్ ప్రైజ్లు అయితే పెరుగుతూ పోతున్నాయి. వీటి గురించి అయితే కాంట్రవర్సీ నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో. ఈ కాంట్రవర్సీ మీద చాలా నెగిటివిటీ అయితే కొంచెం వస్తూ ఉంది. ఎక్కువ రావట్లేదు కానీ ఫ్యాన్స్ మా సినిమాలు ఇష్టపడే వాళ్ళు అయితే కొంటూనే ఉన్నారు. అసలు బుకింగ్ ఓపెన్ చేసిన 1 అవర్లోనే 100 మిలియన్ ఎంతో క్రాస్ చేసిందనేసి అని సోషల్ మీడియాలో, అంటే మన పెద్ద అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో అయితే వాళ్ళే అఫీషియల్గా అయితే పోస్ట్ చేశారు. ఇది ఒక కొత్త రికార్డ్ అని చెప్పాలి. టికెట్లు కొనడం ఎవరు మానట్లేదు కానీ టికెట్ ప్రైజుల మీద మాత్రం కొంచెం నెగిటివిటీ అయితే మనకి సోషల్ మీడియాలో వస్తూ ఉంది. ఈ టికెట్ ప్రైజింగ్ గురించి నాకు ఉన్నంత దీంట్లో ఇన్ఫర్మేషన్లో కానీ ఒక్కరో క్లారిటీ ఇచ్చేదానికైతే ట్రై చేస్తారు గైస్. మీరైతే ఒకసారి ఇది క్లియర్గా వింటే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హిందీ మూవీ తీసుకున్నాం అనుకోండి, ఏదన్నా ఒక ఎగ్జాంపుల్కి ధురంధర్ తీసుకున్నాం. హిందీ మార్కెట్ చూసుకుంటే యూఎస్లో కానీ ఇండియాలో కానీ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ హిందీ. ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. హిందీ మార్కెట్ చాలా ఎక్కువ ఉంది. అలా అనేసి తెలుగు మార్కెట్ తక్కువ ఉందని కాదు. మన సినిమాలు హిందీలో చూసే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే హిందీలో ఒక 100 మంది ఉన్నారంటే తెలుగులో ఒక 20 మంది ఉంటారు నాకు తెలిసి. అంటే తెలుగు వాళ్ళు యూఎస్లో హిందీ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. హిందీ మూవీస్కి ఆ మార్కెట్ ఉంటుంది. వాళ్ళైతే కొంచెం తక్కువ ఛార్జ్ చేసినా ఎక్కువ మంది చూస్తారు కాబట్టి ఆ కలెక్షన్ని సినిమాకు పెట్టిన బడ్జెట్ని రికవరీ చేసుకోగలుగుతారు అనేసి ఒక థియరీ అయితే నడుస్తూ ఉంది. ఈ థియరీ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే ఇది అబ్సల్యూట్గా కొంచెం నిజమే. ఎందుకంటే మనం ఇప్పుడు 20 మంది ఉండే చోట ఏదన్నా ఒక ప్రోడక్ట్ని అమ్మాలనుకుంటున్నాం అనుకోండి, నాకు ₹100 పడింది ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి. ఏదో ఒక మొబైల్ అనుకోండి, ఒక మొబైల్ తయారు చేయడానికి నాకు ₹100 కాస్ట్ అయింది. నేను దాన్ని ₹10 ప్రాఫిట్తో అమ్మాలనుకుంటున్నాను అనుకోండి. నాకు ఇప్పుడు నేను 10 పీసులు తయారు చేశానంటే ₹1000 అవుతుంది. నాకు $1200 లాభం కావాలంటే నేను ₹110కి వాళ్ళకి ఖచ్చితంగా ఆ 10 పీసులు అమ్మాల్సి ఉంటుంది. అదే హిందీ మార్కెట్ విషయానికి వెళ్ళిపుడిస్తే మాత్రము ఆ మార్కెట్ ఎట్లా ఉంటుందంటే ఆడ 100 మంది ఉంటారు కొనేవాళ్ళు. 100 మంది కొనేవాళ్ళు, 20 మంది కొనేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు మార్జిన్ కొంచెం తగ్గించుకుంటారంటే ₹105కే అమ్ముతారు దాన్ని. ₹110 అయితే అమ్మరు ఆ ప్రోడక్ట్ని. ఆ విధంగా వాళ్ళు ₹105 అమ్మినా 100 మంది కొనేవాళ్ళు కాబట్టి ఎక్కువ మార్జిన్, ఎక్కువ సేల్స్లో కనపడుతూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా మనకి మార్కెట్లో జరుగుతూ ఉండే విషయమే. ఈ విధంగా మనము ఇప్పుడు తెలుగు సినిమా యొక్క రెమ్యూనరేషన్లు కానీ, ఇంకా తెలుగు సినిమా యొక్క క్వాలిటీ కానీ, బడ్జెట్లు కానీ ఎక్కడికో ఆకాశానికి తాకేంత ఎత్తుకైతే ఎదిగిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు దీన్ని ఇంత ఛార్జ్ చేసినా కూడా దాన్ని రికవరీ చేయగలుగుతామా లేదా అనేసి వాళ్ళు కొంచెం డౌట్లోనే ఉంటున్నారు. కాకపోతే క్రేజ్ ఉండే మూవీలు అయితే పెద్ద హీరోల మూవీలు అయితే, అంటే మన రామ్ చరణ్ గారు మూవీ కానీ, ఇంకా మన మహేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇలాంటి అల్లు అర్జున్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, నాని లాంటి వాళ్ళు కానీ, ఇలాంటి హీరోలు అందరూ కూడా వారి యొక్క ప్రభాస్ గారిని మర్చిపోయినా అంటారు, మళ్ళీ నన్ను కిందేసుకుంటారు కామెంట్ సెక్షన్లో. వీళ్ళ సినిమాలు అయితే మ్యాక్సిమం ఆ బడ్జెట్లను అయితే రికవరీ చేసేస్తాయి, ఇంకా ప్రాఫిట్లు కూడా తెచ్చి పెడతాయి. దాంట్లో అయితే మనకు ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఈ
ప్రైస్ హైక్స్ మీద వస్తున్న నెగిటివిటీ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సింది ఇది ఇప్పుడు మ్యాండేటరీ అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా ప్రైస్ హైక్ చేస్తూ ఉన్నారని నేను అనుకుంటా ఉన్నాను గైస్. ఇంకా మన ఇండియా విషయానికి వచ్చేస్తే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన 2 తెలుగు రాష్ట్రాల విషయాలకు వచ్చేస్తే ఇక్కడే ఉన్న ప్రైస్ హైక్స్ ఉంటాయా అంటే కంపల్సరీ ఉంటాయి ప్రైస్ హైక్స్. అయితే ప్రైస్ హైక్స్ తగ్గే ప్రసక్తే లేదు. నాకు తెలిసి 75 నుంచి 125 అంటే ఫ్రంట్ సీట్లు 75 హైక్ ఉండొచ్చు, వెనకాల బ్యాక్ సీట్లు ఇంకా కంఫర్ట్ సీట్లు వీటి గురించి మాట్లాడుకుంటే 125 రూపీస్ ఎక్స్ట్రా అంటే మామూలుగా ఉండే ప్రైస్ మీద ఎక్స్ట్రాగా ఛార్జ్ చేయొచ్చు అనేసి అని ఒక ఇన్ఫర్మేషను. కాకపోతే నా సజెషన్ కానీ ఇంకా నా ఒపీనియన్ ఏంటంటే ఒక 4 days పెట్టుకోండి. ఎట్టాగో June 4th అయితే రిలీజ్ అవుతుంది, 8th వరకు పెట్టుకోండి హైక్స్. దాని తర్వాత రెగ్యులర్ ప్రైజ్లను పెడితే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చి చూడగలిగే సినిమా అని నేను అనుకుంటున్నాను. ఈ మూవీ మాస్ మూవీ అయినా కూడా యూత్ని ఆకట్టుకునే మూవీ అయినా కూడా సరే ఇది ఫ్యామిలీ అంతా వచ్చి కలిసి చూడగలిగే సినిమా అనేసి నాకు అనిపిస్తుంది గైస్. మీకు కూడా అలా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. కాబట్టి నువ్వు ప్రైస్ హైక్స్ తగ్గిస్తే ఫ్యామిలీస్ మొత్తం వచ్చి చూస్తారు, నీకు ప్రాఫిట్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా వచ్చే అవకాశం ఉంటుంది అనేసి నా ఫీలింగ్. ఒక 4 రోజులైతే మీరు ప్రైస్ హైక్స్ పెట్టుకున్నా కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటారు. ఎందుకంటే ఫస్ట్ 4 రోజుల్లో ఫ్యాన్స్ కానీ మాస్ ఆడియన్స్ కానీ అందరూ వెళ్ళి చూసేస్తారు. తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళడానికి ప్రైస్ హైక్స్ తగ్గితే అందరూ వెళ్ళి థియేటర్లో ఎంజాయ్ చేస్తారనేసి అని నా ఫీలింగ్ గైస్. లేదంటే ఓటీటీలో వచ్చిన తర్వాత చూసుకుందాంలే అని లైట్ తీసుకుంటారేమో అని కూడా నాకు ఒక డౌట్ అయితే ఉంది. ఇప్పుడు వీటన్నిటి విషయాల గురించి మాట్లాడుకున్న తర్వాత ఈ ప్రైస్ హైక్స్ని మనం ఆపలేము. దీనికి ఈ ప్రైస్ హైక్స్ కోసం ఒక జీవో తేవాలనేసి అని సినీ ఇండస్ట్రీలన్నీ కలిసి ప్రయత్నిస్తున్నట్టయితే తెలుస్తుంది గైస్. ఎందుకంటే ప్రతి మూవీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు జీవో తెచ్చుకోవాలి, ప్రైస్ పెంచుకోవాలి. ఇలా కాకుండా మొత్తం అన్ని సినీ ఇండస్ట్రీలు కలిసి మెయిన్ కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్ళి ప్రైస్ హైక్స్ కోసం ఒక జనరల్ జీవోని తెచ్చుకునేయాలి. అంటే ఎక్కువ రేట్లు పెంచకుండా ఒక లిమిటెడ్ రేంజ్లో మేము ఏ సినిమాకైనా పెంచుకునేలాగా మాకు ప్రైస్ హైక్స్ కావాలనేసి ఒక జీవో తెచ్చుకునేదానికి ట్రై చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. కాకపోతే ఇది జరుగుతుందో జరగదో ఫ్యూచర్లో చూడాల్సి ఉంది. ఇది జరిగితే కూడా నేను ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను. ఈ ప్రైస్ హైక్స్ గురించి మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పాను గైస్. ఇంకా పెద్ద మూవీ రిలీజ్ డేట్ గురించి పెద్ద మూవీ యొక్క ట్రైలర్ రిలీజ్ డేట్ గురించి అయితే వచ్చింది కదా, ఆ ట్రైలర్ రిలీజ్ డేట్ ఇప్పుడు ఏంటి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ వచ్చేసరికి March 18th అయితే పెద్ద మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అవబోతుంది గ్రాండ్గా. March 18th తర్వాత ఒక్క ఫంక్షన్ అయితే కంపల్సరీ ఉంటుంది, ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే కంపల్సరీ మన పెద్ద మూవీ టీం నుంచి అయితే ఉండబోతున్నది. ఈ March 18th అయితే పెద్ద మూవీ ట్రైలర్ అయితే రాబోతుంది. ఖచ్చితంగా వాచ్ చేయండి, మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. మోస్ట్ యాక్షన్ సీక్వెన్స్లన్నీ ఈ ట్రైలర్లో చిన్న చిన్న బిట్లు కట్ చేసి ప్యాక్ చేసినట్లయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. యాక్షన్ సీక్వెన్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్లు, ఇంకా క్రికెట్ సీన్లు కానీ కుస్తీ సీన్లు కానీ అన్నీ మిక్స్ చేసి ఈ ట్రైలర్లో అయితే రిలీజ్ చేయబోతున్నారంట. మూవీ ఎలా ఉండబోతున్నది, మూవీలో యాక్షన్ ఎలా ఉండబోతున్నది అనేసి అని ఈ ట్రైలర్ చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుందనేసి అని కొంచెం బయట నుంచి అంటే సినీ వర్గాల్లో టాక్ అయితే నడుస్తుంది గైస్. ఖచ్చితంగా ఈ మూవీకి అయితే నేనైతే ప్రీమియర్కి అయితే వెళ్తాను. ఖచ్చితంగా మన ఛానల్లో అయితే రివ్యూ పడిపోతుంది గైస్. మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే నా రివ్యూ ఎలా ఉంటుందో మన ఆడియన్స్కి ఆల్రెడీ తెలుసు. నేను థియేటర్లో కూర్చున్నప్పుడు నాకేమనిపించింది, నాకు ఎలాంటి ఫీలింగ్ వచ్చింది, ఎలాంటి మూవీ ఎలా అనిపించింది, నాకేమనిపించిందో అది నేను క్లియర్గా నేను థియేటర్లో కూర్చున్నంతసేపు నాకేమనిపించిందో అవన్నీ మీ ముందు పెట్టేస్తాను. ఎలా అనిపిస్తే అలా, బాగుంటే బాగుంది, బాగలేదని బాగలేదు, ఏ బయాసు లేకుండా అయితే మన రివ్యూస్ అయితే ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐ లవ్ యూ ఆల్. బై బై నౌ. జై హింద్.